హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నల్గొండలో ఉన్న చెరుగట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈరోజైతే నేను మీకు ఈ టెంపుల్ అంతా చూపిద్దామని అయితే నేను ఈ వీడియో తీసానండి. ఇదైతే తెలియని వాళ్ళ కోసమే మాత్రం, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి, కొంచెము లెంత్ ఎక్కువగానే ఉందండి. ఇదైతే మనం ఇప్పుడు చూసిందైతే మెట్ల దారి అండి. దాని పక్కన ఉన్నదైతే మనము వెహికల్స్తో వెళ్ళొచ్చండి. ఆటోలు కానీ కార్లతో కానీ బైక్లతో అట్లా వెళ్తారండి. ఇలా మేము పైకి వచ్చేసిన తర్వాత ఇలా ఉంటుందండి స్వామివారి ఎదురుగా అన్నమాట. మనం వెళ్ళే దారిలో ఇలా ఉంటుందండి ఎంట్రన్స్. దాని చుట్టూతో మొత్తం క్లియర్గా చూపిస్తున్నానండి. ఇది కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత ఇదేమో కళ్యాణ మండపం అండి. సత్యనారాయణ వ్రతాలు చేస్తూ ఉంటారు కదండి, అదే అన్నమాట. స్వామివారికి ఎదురుగానే ఉంటుంది ఇది. ఇదేమో టెంపుల్ మొత్తం ఇది లొకేషన్ అన్నమాట అండి. అసలు అమావాస్య నాడైతే అసలు చాలా అంటే చాలా మంది ఉంటారండి. మేము వెళ్ళింది మాత్రం సోమవారం రోజు వచ్చాము, అందుకని ఇట్లా కొంచెం తక్కువగా ఉన్నారు. అమావాస్య పుణ్యానికైతే ఇక్కడ చాలా అంటే చాలా నమ్మకం. స్వామివారు ఇక్కడ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు నయం చేస్తారు అని. ఇక ఇంత ఓపెన్గా అయితే అస్సలు ఉండదండి నాకు తెలిసి. అయితే మనము స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకోవాలి, మంచిగా చూడాలి, అన్నీ తిరగాలి అంటే మాత్రం నాకు తెలిసి అయితే మండేనో ట్యూస్డేనో ఇలాంటి ఉట్టి రోజులలో వెళ్తే ఇంకా చాలా మంచిగా దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ వెళ్ళేదైతే 3 గుండ్ల దారి అండి. నేను ఆల్రెడీ ఆ వీడియో అయితే మీకు షేర్ చేశాను. ఇదేమో పరశురాముడి గుడి అన్నమాట అండి. ముందుగా మనం చెరుగట్టుకు వచ్చిన తర్వాత పరశురాముని కూడా మనం దర్శనం చేసుకుంటాము. ఇదేమో అన్నదాన సత్రం అండి. చాలామందికి తెలియదు అంటున్నారు. నేను కూడా అసలు ఎక్కడ ఉంటుంది అని అంటున్నారు. పరశురాము గుడి పక్కనే ఉంటుందండి. దానికి ఎదురుగానే ఆత్మలింగం అయితే ఉంటుందండి. కొందరికి అభిషేకం చేయాలని కొద్దిగా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు ఈ ఆత్మలింగంకి మంచి హ్యాపీగా ఆడ కూర్చొని సంతోషంగా దేవునికి మంచిగా దాని ఎదురుగా కూర్చొని అన్నీ చేసుకోవచ్చండి. పంచామృతాలు తీసుకొచ్చి స్వయంగా మన చేతులతోటి చేసుకోవచ్చు. ఈ కనపడేదంతా గర్భగుడి అన్నమాట. దానికి ఎదురుగానే అన్నదాన సత్రము. ఇదేమో మనము కింద మెట్లు చూపించాను కదండి, వాళ్ళకి ఎదురుగా మనం బొట్లు పెట్టుకుంటూ వచ్చినప్పుడు చక్కగా ఈ దారిలోకి వస్తామన్నమాట. ఇదేమో గుడి చుట్టూతా అన్నమాట అండి. అక్కడి నుంచి వెళ్ళి కొద్దిగా ముందుకు వచ్చేసిన తర్వాత పాదాలు అనేటివి ఉంటాయండి. అసలు స్వామివారు నిలిచారు పాదాలే. ఇక్కడ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి పాదరక్షలు పెట్టేసి ఇట్లా దయ్యాలు భూతాలు ఏమైనా గాలులు ఉన్న వాళ్ళైతే ఇవి పెట్టుకుంటే నయం అవుతుంది అంటారండి. ఇవి సాక్షాత్తు స్వామివారి పాదాలండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇది ఎల్లమ్మ గుడి అన్నమాట అండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి. ఇక్కడ బోనాలు అయితే చాలా అంటే చాలా చేస్తారు. 365 రోజులు అయితే బోనాలు ఖచ్చితంగా ఉంటాయండి. అమావాస్య రోజు అర్ధరాత్రులు మాత్రం శివసత్తులు అయితే ఎక్కువగా వస్తుంటారు. ఇదేమో అమ్మవారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి, అమ్మవారి గుడి ఎదురుగా అన్నమాట. ఒక ఆవిడకు పూనకం వచ్చిందండి, కానీ లోపలికి వెళ్ళి కూడా వీడియో తీయొచ్చు, కానీ నేను తీయలేదండి. నాకు ఎందుకో కానీ గర్భగుడిలో ఉన్న అమ్మవాళ్ళ వీడియోలు అయినా ఫోటోలు నాకు తీయాలనిపించదండి ఎందుకో కానీ. లోపలికి వెళ్ళి కూడా తీయొచ్చు, కానీ అలా మనం తీయకూడదు. వాళ్ళ అమ్మవారు శక్తి స్వరూపిణి కదా, అందుకని ఇట్లా కొంచెం చూపిస్తున్నానండి. అలా దర్శనం చేసుకోండి. ఇది అమ్మవారికి ఎదురుగా అండి. కానీ గుట్ట మీద అయితే చాలా అంటే చాలా చల్లగా ఉందండి. ఇదే అన్నమాట అండి. అక్కడి నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళేసి ఇక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇలా బయటికి రావాలి. ఇదంతా గుడి చుట్టూతో ఇలా ఉంటుందండి. ఇదేమో పసుపు కుంకుమ దారి కనపడుతుంది చూసారా, అది మెట్ల మించి వెళ్ళి మనము కింద స్టార్టింగ్ నుంచి అలా బొట్లు పెట్టుకొని కొంచెం మొక్కుబడిన వాళ్ళు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రాయి కనపడిందిగా, ఆ రాయి వరకు మనము దాని వరకు ఇండి చేసేస్తాం అన్నమాట అండి. అదే అన్నమాట, ఎందుకని అనుకోవద్దు, అది బొట్లు పెట్టేది మొక్కుబడి అన్నమాట. ఇదేమో కాలభైరవ అని దేవుడు, శ్రీ కాలభైరవ అని అంటారు కదండి, అదే.
ఇదేనండి స్వామివారిని అందరూ దర్శించుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదేమో ఎల్లమ్మ టెంపుల్కి పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారండి. ఎల్లమ్మకు తమ్ముడు అంటారు. అందుకనే నేను ఎల్లమ్మని చూపించిన తర్వాత ఆంజనేయ స్వామిని చూపిస్తున్నానండి. ఇది ఎల్లమ్మదన్నమాట, ఆయనకి ఎదురుగానే ఉంటారు. ఇక్కడైతే మంచిగా స్టే చేయొచ్చండి. ఇదేమో అన్నదానం అన్నమాట. అప్పటికే మాకు సమయం అయ్యిందండి. లోపల అన్నదానం అయితే పెడుతున్నారు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగా పెడతారండి. ఇదేమో మేము రిటర్న్ వచ్చే ముందట అన్నమాట. ఇదేమో 3 గుండ్ల మీద ఉన్న లింగాకారణము పాదాలు. ఇవైతే నేను కొన్ని అయితే పిక్స్ అయితే యాడ్ చేశానండి. ఇందులో ఏదన్నా ఇంకా మిస్టేక్గా అయి ఉంటే, ఏదన్నా తెలిసి తెలియక వీడియో తీయకపోయి ఉంటే మాత్రం సారీ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.